హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను గోరుచిక్కుడుకాయ ఆవపెట్టిన కూర ఎలా చేయాలో నేర్పిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, ఆవు పొడి, పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, నానబెట్టిన చింతపండు. మళ్ళీ చెప్తున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బెల్లం, పోపు దినుసులు, చింతపండు, ఆవు పొడి. ముందుగా మనం గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇలాగా నీళ్ళు వేసుకొని గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. చూసారు కదండి, మన గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిల్లో నీళ్ళన్నీ తీసేసుకొని వార్చేసుకుందాం. గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయాయండి. తర్వాత నేను నీళ్ళు వార్చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకుని చింతపండు పులుసు వేసుకుందాం. తర్వాత బెల్లం ముక్క వేసుకొని ఇది దగ్గర పడేదాకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి. ఇందులో పసుపు, ఉప్పు, బెల్లం, చింతపండు పులుసు వేసాను. ఇది బాగా కొంచెం దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీనికి పులుపు, ఉప్పు, తీపి అన్నీ పట్టే కొంచెం ఈ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా కొంచెం వాటర్ అది ఉండిపోకుండా డ్రైగా అయిపోవాలి. అందుకని దీన్ని బాగా పిండేసుకోవాలి. ఇలాగా పిండేసుకొని తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకోవాలి, ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలా మొత్తం పిండేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు చెప్పాను కదండి ఇందాక, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ. బాగా వేగాలి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేస్తాము. తర్వాత పింఛన్ పెట్టుకొని కూర కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇలాగా తాలింపులో వేసి కలిపేసుకున్నాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆవు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఆవు పెట్టుకోవాలి. కూర చల్లారిపోయిందండి. దీంట్లో మనం ఆవు పొడి వేసుకుందాం. ఆవు పొడి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, గోరుచిక్కుడుకాయ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.